నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బక్క చిక్కిన బతుకులు ఇప్పుడు పెద్ద నోట్ల కింద నలిగిపోతున్నాయి. ఆత్మ గౌరవంగా చేసుకునే వృత్తి వారికి భుక్తి లేకుండా చేస్తోంది. చేతి నిండా పని లేక కార్మికులకు వలస బతుకులే దిక్కయ్యాయి. నేసిన చీరలు గోదాములకే పరిమితమయ్యాయి. కార్మికులకు వేతనాలు ఇవ్వలేక యజమానులు దిక్కులు చూస్తుంటే చేతిలో ఉన్న సరుకు అమ్ముడుపోక వ్యాపారం డీలా పడింది. పెద్ద నోట్ల రద్దు దేశానికి చేసే మేలు సంగతేమో గాని చేనేత మాత్రం చిక్కి శల్యమవుతోంది. పెద్ద నోట్ల రద్దుతో చేనేత కళ తప్పింది. అన్నీ బాగుంటేనే నేతన్న బతుకు అంతంత మాత్రంగా ఉంటుంది. నెలలో 8 చీరలు నేస్తే వచ్చేది సగటున 15 నుంచి 16,000. నెలంతా పనుంటేనే 4 డబ్బులు గిట్టుబాటు కావడం గగనం. కానీ 2.5 నెలల నుంచి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా పొయ్యిలో పిల్లి లేవడం లేదు. పెద్ద నోట్ల రద్దు దెబ్బతో వ్యాపారం సాగక నేత కార్మికులు కూలీలవుతున్నారు. పొట్ట చేత పట్టుకుని వలసబాట పడుతున్నారు. నెలంతా కష్టపడితే మగ్గాలపై చెమటోడిస్తే వచ్చే చాలీచాలని వేతనాలతో జీవితాలు వెళ్లదీసే బడుగు బతుకులవి. పస్తులుండాల్సొచ్చినా తరతరాల వృత్తిని పవిత్రంగా చూసుకుంటూ వస్తున్న చేనేతల్ని చావు దెబ్బ కొట్టింది పెద్ద నోట్ల రద్దు. 2.5 నెలలు గడిచినా అగమ్యగోచరంగానే ఉంది నేతన్నల పరిస్థితి. నెలంతా కష్టపడితే వచ్చే డబ్బుల్ని తమ అవసరాల కోసం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి. మొదట్లో 2,000 మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ పరిమితిని పెంచినా చేనేతల వెతలు మాత్రం తీరలేదు. పని చేసినందుకు జీతం ఇవ్వాలన్నా మాస్టర్ వీవర్ చేతి నిండా డబ్బుండాల్సిందే. కానీ నగదు చెలామణి తగ్గిపోవడంతో కార్మికులు కూడా చెక్కుల రూపంలోనే చెల్లింపులు చేస్తున్నారు. దీంతో వాటిని నగదుగా మార్చుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. హైదరాబాద్ కు కూతవేడు దూరంలో ఉన్న భూదాన్ పోచంపల్లిని చూస్తే పెద్ద నోట్ల రద్దు తర్వాత చేనేత కార్మికుల కష్టాలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. పడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం దక్కడం లేదు. ఇదివరకు వెంటనే 4 డబ్బులు చేతికొచ్చేవి. 2.5 నెలల నుంచి ఆ పరిస్థితి లేకుండా పోయింది. మాస్టర్ వీవర్స్ ఇచ్చే చెక్కులు మార్చుకోవడం చేనేత కార్మికులకు తలకు మించిన పనవుతోంది. ఎందుకంటే పోచంపల్లిలో ఉన్న చేనేత కార్మికుల్లో 60% మందికి బ్యాంకు ఖాతాల్లేవు. ఇక మాస్టర్ వీవర్స్ లో కూడా చాలా మందికి పొదుపు ఖాతాలే ఉన్నాయి. దాంతో పరిమితికి లోబడే డబ్బు డ్రా చేయాల్సి వస్తోంది. దీంతో తమ దగ్గరున్న కార్మికులకు ఒకేసారి మొత్తం చెల్లింపులు చేయలేకపోతున్నారు. ఇప్పుడు వాడు మొగ్గం వేసి వాడు ఈరోజు నాకు డబ్బులు అవసరం ఉన్నాయి అని అడుగుతాడు కదా, ఈయన లేదంటాడు. ఏదైతే ఓనర్ ఉన్నాడో ఆయన డబ్బులు నేర్పించేవాడు మాస్టర్ గారు, అయ్యా నాకు బ్యాంకులో డబ్బు రాలేదు అంటే వీడేమంటుండో, అరే నాకు డబ్బు కావాలని నానా హింస పడి ఈ కనీసం కూరగాయలు కూడా కొనుక్కోలేని వ్యవస్థలలో పడి ఇబ్బందులు పడి అట్నే ఉన్నాం. ఇక పరిస్థితి ఎట్లాంటి జనాలకు ఏమనిపిస్తుంది, ఏం చేస్తాం, ప్రభుత్వం శాసనం చేసింది అంతే. డిజిటల్ లావాదేవీలని టెక్నాలజీ వాడుకోవాలని చెబుతున్నా ఆన్లైన్లో అమ్మకాలు కొనుగోళ్లు మొదటి నుంచి చేనేత కార్మికులకు అలవాటే లేదు. ఖాతాలు లేని కార్మికులకు ప్రస్తుత పరిస్థితులతో కాళ్లు చేతులు కట్టేసినట్లయింది. తమ దగ్గరున్న సరుకును అమ్ముకునేదాకా మాస్టర్ వీవర్లు వేతనాలిచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మాస్టర్ వీవర్ల దగ్గర సరుకును తీసుకునే యాజమాన్యాలు కూడా నగదు కొరతతో వెంటనే డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. దీంతో ఇటు కార్మికుడు అటు మాస్టర్ వీవర్ ఆర్థికంగా నానా అగచాట్లు పడుతున్నారు. ఎలా తీసుకున్నాం అంతే, ఉన్న కాడికి కాలం గడిపించుకుంటూ వచ్చినాం అంతే. ఎక్కువ ఇప్పుడు సావుకారిని ఇబ్బంది పెట్టరాదు. ఇక్కడ వీళ్ళని బ్యాంకులో వాళ్ళ ఏమంటారు, మా రూల్స్ ప్రకారం మేము చేస్తున్నాం అంటారు. అంతేగాని వీళ్ళు ఏం చేస్తాం, ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని కాలం గడుపుకొని పని నడిపించినామండి. అది ఇబ్బంది. అటు ఏపీలోనూ చేనేతల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గుంటూరు జిల్లా మంగళగిరి, కృష్ణా జిల్లా పెడనతో పాటు అనంతపురంలోని ధర్మవరం, పుట్టపర్తి, నెల్లూరు జిల్లా వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో చేనేతలు ఎక్కువగా ఉంటారు. ప్రకాశం జిల్లా చీరాల హోల్సేల్ వ్యాపారానికి పెట్టింది పేరు. కానీ ఇప్పుడు అక్కడి కార్మికులు నోట్ల రద్దు తర్వాత పనులు లేక వలస వెళ్లిపోతున్నారు. ఏళ్లుగా ఉంటున్న ఊర్నే కాదు, తరతరాలుగా నమ్ముకున్న వృత్తిని కూడా వదిలేసి బతుకు తెరువు కోసం వేరే పనులు చూసుకుంటున్నారు. వ్యవసాయ కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా మారిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు నగదు రూపంలో ఇస్తలేరు, చెక్కు రూపంలో లేదంటే ఖాతాలు వేయడమో ఇట్లా జరుగుతుంది.
మళ్ళీ వాళ్లకు గిట్టింపు వాళ్ళ కూలీలు ఇవ్వాలంటే వాళ్ళకు చెక్కు మేము ఇస్తే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది, ఇవ్వకపోతే మాకు నడచలేదు. దీనివల్ల వాళ్ళు ట్రబుల్ అనుభవిస్తారు, మాకు కూడా ఇబ్బంది బాగా అవుతుంది. కాకుంటే ఇది ఈ కొంచెం డబ్బు ఎక్కువ ఉంటేనే మంచిగా వ్యవహారం బాగా నడుస్తుందని మా అభిప్రాయం. కృష్ణా జిల్లా పెడన్లో కూడా చేనేత కార్మికుల జీవితాలు పెద్ద నోట్ల రద్దు తర్వాత మరింత దిగాలు పడ్డాయి. కలంకారీ పరిశ్రమకు పెడన పెట్టింది పేరు. విదేశాలకు కూడా ఇక్కడ నేత ఉత్పత్తులు ఎగుమతవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడి కార్మికులకు పనులు లేకుండా పోయాయి. వ్యాపారం కూడా సగానికి సగం పడిపోయింది. అక్కడ మాస్టర్ వీవర్స్ కు పెద్ద సమస్య లేదు, కానీ వారి దగ్గర పనిచేసే కార్మికులకే ఇప్పుడు చేతి నిండా కాదు కదా, పొట్ట నింపుకోవడానికి కూడా పని లేకుండా పోయింది. దీంతో మగ్గాల్ని పక్కన పడేసి కూలీలుగా మారిపోతున్నారు చేనేతలు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదరణ లభించక, చేనేత బట్టలను ధరించగా పవర్లూమ్ యొక్క దాటికి ఈ చేనేత పరిశ్రమ తట్టుకోలేక, ఆ యొక్క పోటీ ముందు మేము నిలబడలేక మా ఉన్నటువంటి మగ్గాల షెడ్యూళ్లను వదులుకుని ఇవాళ ప్రత్యామ్నాయటువంటి పనులకు వెళ్లవలసిన పరిస్థితి మాకే కలిగింది. పెద్ద నోట్ల రద్దుతో పెద్దోడికే ఇబ్బందులు అనుకున్నారు, కానీ ఇలాంటి పేదలే పడరాని పాట్లు పడుతున్నారు. ఒక పూట పస్తులున్న ఆత్మగౌరవంతో బతికిన వారు ఉపాధి కోల్పోయి వేరే వృత్తులు వెతుక్కుంటున్నారు. చేతి నిండా పనుంటే మగ్గం 3 పూట్లా తిండి పెట్టేది, కానీ ఇప్పుడు ఆ మగ్గమే మూలన పడింది. చేనేత బతుకు రోడ్డెక్కింది. చేనేత రంగం మీద ఆధారపడ్డ పరిశ్రమ కష్టాల్లో కూరుకుపోతోంది. సొసైటీలు డీలా పడ్డాయి, అమ్మకాలు ఆగిపోయాయి. అసలే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న పరిశ్రమకు ముడి సరుకుల ధరలు మరింత మంట పుట్టిస్తున్నాయి. సొసైటీల దగ్గర నిల్వలు పేరుకుపోయి చేనేత పరిశ్రమ కకావికలమైపోతోంది. విదేశీ ఎగుమతులు కూడా సాగకపోవడంతో చేనేతల మనుగడే ప్రశ్నార్థకమవుతోంది. భూదాన్ పోచంపల్లిలో 3000 కుటుంబాలకు చేనేతే ఆధారం. మగ్గం నేసే నేత కార్మికుడి నుంచి మొదలుకొని వ్యాపారి దాకా అందరికీ చేనేతే బతుకు తెరువు. పోచంపల్లిలో ఉన్న సొసైటీ స్టాల్లో పెద్ద నోట్ల రద్దుకు ముందు రోజు 1,20,000 వరకు అమ్మకాలు జరిగేవి. ఇప్పుడది 50% పడిపోయింది. దీంతో సొసైటీలో స్టాక్ అలాగే ఉండిపోయింది. ఇక్కడి సరుకు కదలకపోగా మాస్టర్ వీవర్స్ నుంచి వచ్చే ఉత్పత్తి మాత్రం జరుగుతూనే ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత చేనేత రంగంలో ఇంతటి ప్రతిష్టంభన. చేనేత రంగంలో ముఖ్యమైంది ముడిసరుకే, కానీ ఇప్పుడు ఆ ముడిసరుకు ధరలు కూడా కొండెక్కాయి. చేతిలో డబ్బుల్లేక ఓవైపు ఇబ్బంది పడుతుంటే ముడిసరుకు ధరలు పెనుభారంగా మారాయి. సాధారణంగా బట్టలు నేసేందుకు వాడే వార్ప్ వెప్టలను కార్మికులు బెంగళూరు నుంచి తెచ్చుకుంటారు. వీటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 2016 అక్టోబర్లో కిలో వార్పు ధర 3,200 రూపాయలుండేది. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత దాని ధర 3,600కు పెరిగింది. ఇక వెప్టు ధర అప్పట్లో 3,300 ఉండేది. కానీ ఇప్పుడది అమాంతం 3,800కు ఎగబాకింది. డబ్బు చెలామణీ లేక వ్యాపారం సాగక ఇబ్బంది పడుతున్న సమయంలోనే ముడిసరుకు ధరలు పెరగడం చేనేత పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాలు ధర చాలా పెరగడం వల్ల ఇదివరకు ఒక 3,300 అట్లా ఉండేది, ఇప్పుడు 3,900 దాకా వచ్చేసింది. దీనివల్ల ఆ కిలోకు ఒక 500 పెరిగింది. మాకు ఒక 7 జిల్లాలకు 5 కిలోల మాలు పడుతుంది సుమారు. అయితే 7,3500 దాకా పెరిగిపోయింది. ఈ రేటు చీర మీద మాకు వేసి ఇస్తేనేమో మాకు ఇబ్బంది లేకుండా ఉండు, కానీ వాళ్ళు ఇస్తలేరు. దానివల్ల ఈ చేసిన కూలి మేము 3,500 దాకా నష్టపోతున్నాము. ముడిసరుకు ధరలు పెరిగినా చేనేత ఉత్పత్తులు ఎప్పటికప్పుడు మార్కెట్ అవుతుంటే కొంతలో కొంత సమస్య తగ్గుముఖం పట్టేది. కానీ మార్కెట్లో ముడిసరుకు ధరలు సగటున కిలోకు 500కు పైనే పెరగడంతో చేనేతల నెత్తిన పిడుగు పడింది. తప్పేముందని అంతంత ధర పోసి ముడిసరుకు తెచ్చి వస్త్రాలు నేయించినా మార్కెట్లో మాత్రం నిల్వలు గుట్టలా పెరిగిపోతున్నాయి. ప్రజల చేతిలో సరిపడా డబ్బు లేకపోవడం
చీరలు ఇతర చేనేత వస్త్రాల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముడి సరుకు ధర పెరిగిందని చీరల ధరలు పెంచాలనుకున్నా ఈ పరిస్థితుల్లో ధైర్యం చాలడం లేదు. ఉన్న సరుకే అమ్ముడుపోనప్పుడు అదనంగా ధరలు పెంచితే అసలుకే మోసం వస్తుందని చేనేతలు భయపడుతున్నారు. ఇలా పెద్ద నోట్ల రద్దు తర్వాత ఒకదానికొకటి ముడిపడి ఉన్న చేనేత రంగం పరిస్థితి దయనీయంగా మారిపోయింది. చేనేత కార్మికుల పొట్ట కొట్టింది పవర్ లూమ్స్. అందుకే కొన్నాళ్లు వాటిని కొంత కట్టడి చేశారు. కానీ ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులతో పాటు కార్మికులకు సకాలంలో డబ్బులు చెల్లించడం కూడా కష్టమైపోవడంతో మగ్గం స్థానంలో పవర్ లూమ్స్ నడిపే పరిస్థితి మళ్లీ వచ్చింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇప్పుడు చాలా మంది మాస్టర్ వీవర్స్ పవర్ లూమ్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ చేనేత రంగం మీద ఆధారపడ్డ కుటుంబాల సంఖ్య బాగా తగ్గింది. కొత్తగా వచ్చి పడ్డ సమస్యతో చేనేత కార్మికులంతా ఇప్పుడు పవర్ లూమ్స్ వైపు మళ్లే పరిస్థితి వచ్చింది. నూలు పేరితేనే ఓ వస్త్రం తయారవుతుంది. చేనేత కార్మికుడి నుంచి పెద్ద పరిశ్రమ దాకా ఉన్న అనుబంధం కూడా అలాంటిదే. పెద్ద నోట్ల రద్దు తర్వాత క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు పరిశ్రమకు పెద్ద సవాల్ ఎదురైంది. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.